ఒక చిన్న విషయము గురించి నేను సమాజంలో ఉన్న వాళ్ళందరూ దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విషయం గురించి ప్రస్తావించదలుచుకున్నాను. మన అందరము సమాజం అంతా కూడా దానికి బాధ్యులే. అయితే ఈ మార్కులు ఈ మార్కుల్ని బట్టి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మార్కులు చిన్నప్పటి నుంచి కూడా మార్కులు నువ్వు ఫస్ట్ రావాలి. ఎంతమంది క్లాసులో 50 మంది ఉంటే 50 మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లాడు ఫస్ట్ రావాలని అని మాత్రమే అనుకుంటూ ఉంటాడు, ఇన్సిస్ట్ చేస్తూ ఉంటాడు. అలా చిన్నప్పటి నుంచి ఇన్సిస్ట్ చేస్తూ చేస్తూ ఉన్న కారణంగా వాళ్ళలో చదువుకుందామన్న ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుందామన్న బలమైన కోరిక కొంతమందికి కలగచ్చు. ఇంకొంతమందికి అది ఫస్ట్ ర్యాంక్ రాకపోతే కష్టమేమో అనేలాంటి ఒకలాంటి టెన్షన్ మొదటి నుంచి మొదలవచ్చు. ఇవి అసలు ఈ కోరికని అసలు లెక్క ప్రకారం ఏమిటంటే ఇంకొకటితో కంపారిజన్ కాదు, మనతో మనం కంపేర్ చేసుకోవడమే ముఖ్యం. అది అందరికీ నేర్పించాలి పిల్లలకి. నిన్న మనకి ఎంతవరకు తెలుసు, ఈరోజు మనం ఇంకా అదనంగా ఎంత తెలుసుకున్నాం. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు మనం ఎంత పురోభివృద్ధిని చెందుతున్నాం, మన సబ్జెక్ట్ నాలెడ్జ్లో కానీ, మిగతా స్కిల్స్ ఎక్విజిషన్లో కానీ, మన యాటిట్యూడ్లో కానీ మనం ఎంత పురోభివృద్ధి చెందుతున్నాం అన్న విషయము అసెస్ చేసుకోవాలి. కానీ ఫలాని వాడికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఇప్పుడు నేను వాడిని అధిగమించాలి, నాకెందుకు రాలేదు, ఇంకొకటికి ఏదో వస్తుంది, ఇలాంటివి ఆలోచించటం అన్నది తప్పు. ఎందుకనంటే ఇలాంటి ఆలోచనలు చిన్నప్పటి నుంచే బీజాల కింద పడుతున్నాయి వాళ్ళకి. అవే సైకలాజికల్ ప్రాబ్లం అయ్యి చివరికి ఐఐటియన్స్ కూడా చివరిలో ఆత్మహత్య చేసుకునే స్టేజ్కి వెళ్తున్నారు. ఇక్కడ రీసెర్చ్ స్కాలర్స్ పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో రీసెర్చ్ స్కాలర్స్ కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటున్నారు? మరి వాళ్ళు బాగా తెలివైన వాళ్ళే కదా, ఎందుకు చేసుకుంటారు? ఈ రకమైన మానసిక దౌర్బల్యం చిన్నప్పటి నుంచి వాళ్ళలో కలిగించడం. అంటే నువ్వు కనుక ఇది ఫస్ట్ ర్యాంక్ రాకపోతే ఇంకా ఏమీ లేదు అంటే ఈ ఇంటర్మీడియట్ మార్కులని, ఇలాంటి మార్కులని కూడా ఇంటర్మీడియట్ నిజంగా ఒక టర్నింగ్ పాయింటే. టర్నింగ్ పాయింట్ అంటే దాని అర్థం ఏమిటంటే మీరు ఇక్కడి నుంచి ఏది చూస్ చేసుకోవాలన్నా, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళడానికో దేనికో ఇది ఒక టర్నింగ్ పాయింట్, ఒక బేసిస్. ఈ టర్నింగ్ పాయింట్లో కూడా తర్వాత మార్పులు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు, వేరే ఫీల్డ్కి వెళ్ళిన వాళ్ళు. సరే, బేసికలీ ఇట్ ఈస్ ఎ టర్నింగ్ పాయింట్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం. లైఫ్ అండ్ డెత్ క్రూషియల్ డెసిషన్ కాదు ఇది. ఇది ఓన్లీ ఒక కెరీర్కి టర్నింగ్ పాయింట్. కెరీర్ని మనకి ఊరికే అలా ఈ కెరీర్ ఇటువైపు వెళ్ళొచ్చు అని చెప్పడానికి ఒక ఫండమెంటల్ బేస్ అంతే. కాబట్టి ఏమిటంటే ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏమిటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి నువ్వు ఇదైతే కష్టం అనే పద్ధతిలో ఉండరాదు. దీనికి నేను నా లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పటిది కాదు, నేను దాదాపు ఒక 25 సంవత్సరాల క్రితం విషయం చెప్తున్నాను. నేను 20 సంవత్సరాల క్రితం ఒకసారి ఏం చేశానంటే, నేను ఏదో సాయంత్రం ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చి అప్పటికి ఇది ఇస్త్రీ చేయించడం కోసం అని, అంటే అప్పటికి కరెక్ట్గా ఫంక్షన్ కోసం కావాల్సిన డ్రెస్ ఇస్త్రీ చేయించడం కోసం ఒక చోటికి వెళ్ళి ఒక దీని దగ్గర ఇస్త్రీ చేసే దీనికి వ్యక్తి దగ్గర వెళ్ళి ఇస్త్రీ చేయిస్తూ అక్కడే నిలబడి నేను ఇచ్చేస్తున్నాను, తీసుకొద్దాం అనుకున్నాను. ఇదే సమయంలో వాళ్ళ అబ్బాయి వచ్చాడు. స్కూల్ అప్పుడే వదిలాడు, వాళ్ళ అబ్బాయి వచ్చాడు. వాళ్ళ అబ్బాయి వస్తూనే చాలా సంతోషంగా వస్తూ, నాయన నాకు ఈసారి ఫస్ట్ అన్నాడు. అనగానే ఇతను కూడా హిస్టరీ చేస్తున్న వాడు ఆపేసి, అవునా, అరే మరి వెంకటగానికి ఏమైందిరా అన్నాడు. అంటే వానికి ఒంట్లో బాగలేదు కదా, వాడు రాలేవాడు పరీక్షలకి అన్నాడు. అట్లనా అని సంతోషించి బాగా చూసినాక, నాయన నాకు నెక్స్ట్ మంత్లీ ఎగ్జామ్లో కూడా నాదే ఫస్ట్ వస్తుంది అంటాడు. అంటే వాడన్నాడు, ఎందుకు చదువుకో, అయినా ఎట్లా చెప్పగలుగుతున్నావు అన్నాడు. ఆ వెంకటగానికి ఏదో ప్రాబ్లం ఉందట, హెల్త్ ప్రాబ్లం. 3-4 నెలల దాకా స్కూల్కి రాట. అందువల్ల నేనే ఫస్ట్ తర్వాత. నాకు చాలా దానికి తను సంతోషపడిపోతున్నాడు. ఏమిటి అంత స్థాయి నుంచి వాళ్ళు కూడా పిల్లల్ని చదివించడం చాలా మంచిది. అందరూ కూడా ఏ స్థాయి వాళ్ళైనా పిల్లల్ని చదివించడం అనేది చాలా మంచిది. విద్య అనేది ప్రాథమికం అందరికీ కూడా, అది నిజమే. కానీ నాకు ఎక్కడ ఆశ్చర్యం వేసిందంటే, వాడు తనంతటా తను చదువుకోవడము, తను ఫస్ట్ ర్యాంక్, బహుశా అతను సెకండ్ అట్లా వస్తున్నాడేమో, సరే సెకండో థర్డో వస్తూ ఉండొచ్చు. ఫలాని వాడు ఎవరో ఫస్ట్ ఉన్నాడు. ఫస్ట్ వచ్చిన వాడుకి జ్వరం వచ్చి రాకపోవటం అన్నీ ఇతను చాలా సంతోషంగా దాన్ని చెప్తున్నాడు. తండ్రి కూడా దాన్ని ఆమోదిస్తున్నాడు. ఏమంటున్నాడు, సంతోషిస్తున్నాడు తండ్రి కూడా. అంతేగాని రేపు వచ్చినా రాకపోయినా నువ్వు ఫస్ట్ తెచ్చుకోవడానికి ప్రయత్నించు అలా అంటాను. సరే అంటాడేమో తర్వాత. కానీ ఏమిటంటే ఇది అంటే ఏం చేస్తున్నారు మీరు, ఎంతసేపటికి
మీ పైన ఎవరో ఉన్న వాళ్ళ మీద వాళ్ళని ఒక టార్గెట్ కింద పెట్టుకుని అలా మీరు వాళ్ళని అధిగమించాలని చూస్తున్నారు. ఫస్ట్ రావడం అంటే అక్కడ అంతే తప్ప మీ అంతటా మీరు ఎంత ముందుకు వెళ్తున్నారు అని చూడట్లేదు కదా. ఇప్పుడు మీకేమవుతుంది, అక్కడ ఆ వ్యక్తి ఇదే ఆలోచన పోను ఇది ఒక రకమైన ఇంకొకళ్ళతో కంపారిజన్కి వెళ్ళిపోతుంది. ఆ కంపారిజన్లో ఏమవుతుందంటే ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళ వాళ్ళ స్థాయి కజిన్స్ ఉంటారు, ఆ కజిన్స్ ఉంటారు, బంధుమిత్రుల్లో ఉంటారు. ఇట్లాంటి వాళ్ళతో కంపారిజన్కి వెళ్ళిపోతుంది. ఒకవైపు పిల్లలకి ఈ కంపారిజన్ పోతుంది. ఇలా వెళ్తుంటే పెద్దల్లో తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులకి వాళ్ళ రిలేటివ్స్కి మళ్ళీ వాళ్ళ అలాగే కాకుండా ఆఫీసులో కలీగ్స్, ఇలాంటి వాళ్ళందరికీ అదే సమయంలో పిల్లలు చదువుకుంటూ అలా ఉంటారు. సో ఇదే చదువుతూ ఉండొచ్చు, ఇదే మొరాల్లెస్. వాళ్ళతో కంపారిజన్ వీళ్ళకి. అంతేగాని వీళ్ళేమిటి, వీళ్ళ స్కిల్స్ని ఎలా డెవలప్ చేద్దాం, వీళ్ళ మంచి యాటిట్యూడ్ వీళ్ళకి ఎలా మనం కలిగిద్దాం, లేదు వీళ్ళు ఏ రకంగా వీళ్ళని మనం బాగా మనం చూసుకుందాం. అంటే ఇలాంటి అంటే ఏంటి, వాళ్ళని ఒక స్వామి వివేకానంద అన్నట్లు ఒక క్యారెక్టర్తో కూడిన ఇది కాదు, క్యారెక్టర్తో కూడిన విద్య కాదు అది. అదేమిటంటే ఊరికే ఒకరితో కంపారిజన్. వాడికన్నా మనం అధిగమిస్తే మనకేమో చాలా సంతోషం, వాడినేమో వాడు మనకన్నా తక్కువ అయితే అదో సంతోషం. లేదు ఇది మనకన్నా పైన ఇంకెవడు ఉండరాదు. ఇది ఎక్కడి దాకా దారితీస్తుందంటే మనకన్నా పైన ఇంకెవడైనా కనుకుంటే బాధపడి ఇటువంటి పరిస్థితులకి, ఇటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్కి తీసుకునే దానికి ఇదవుతుంది. దీనికి అందరూ కారకులే. ఇంకెవరు కారకులు అంటే ఈ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా కారకులే. ఎందుకని వాళ్ళు కారకులు అంటే వాళ్ళు ఎంతసేపటికి అందరూ కలిసి ఒక కూటమి కింద చేరినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల్ని గురించి గొప్పగా చెప్పుకుంటుంటారు. చెప్పుకుని ఇంకొకళ్ళు మిగతా వాళ్ళ పిల్లలు వాళ్ళ ఎవరో బంధుమిత్రులకి సంబంధించిన అదే ఇది చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకన్నా తమ పిల్లలు ఇంకా ఎంత అధికంగా ఉన్నారో అని చెప్పడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాల్లో అవతల వాళ్ళ పిల్లల్ని బాధ పెడుతూ ఉంటారు వాళ్ళు. అరే నీకు ఇంకా ఈ సబ్జెక్ట్ కాలేదా, ఈ టాపిక్ కాలేదా, మా వాడికి అది ఎప్పుడూ అయిపోయింది, అది వాడికి మంచి మార్కులు కూడా వచ్చాయి అట్లా ఇలా. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఆ అవతల పిల్లాడు డౌన్ అయిపోతాడు. అంటే వెంటనే వాళ్ళకి మనసులో ఒకటి ఇదవుతుంది, అయ్యో వాడిని మనం అధిగమించాలి. ఇది తెలియని అది కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటే పర్వాలేదు, తెలియని ఒక రైవల్రీ, తెలియని కోపం, అన్నవాళ్ళ మీద కోపం కొంచెం మనసులో అక్కడ సబ్కాన్షియస్ మైండ్లో అవన్నీ పేర్కొని పోయి ఉంటుంది. అది చాలా రకాలైన దీనికి దారితీస్తుంది. అందువల్ల ఏమిటంటే ఇది అందరూ కారకులే. ఇప్పుడు పిల్లలు కనుక ఇలా అవ్వడానికి అంటే ఇప్పుడే కాదు, చాలా ముందుకు వెళ్ళిన ఇందాకని చెప్పినట్లు ఐఐటియన్స్ లేకపోతే పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని అంటే దాని అర్థం ఏమిటంటే ఇంకో ఇలాంటి వాళ్ళకి మానసిక స్థైర్యాన్ని మనం పెంచాలి. కానీ ఇలా ఊరికే నువ్వు ఒక మార్కు తక్కువ వచ్చిందని తిట్టో, లేకపోతే ఫలాని వాడికన్నా నువ్వెందుకు ఇది కాలేదనో వాడిని పొగిడో. సరే, ఇందులో ఇంకా కొన్ని ఇవి కూడా ఉన్నాయి. ఏమిటంటే ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకళ్ళు బాగా చదువుతూ ఉండొచ్చు, ఇంకోళ్ళు అంత బాగా మార్కులు వస్తూ ఉండకపోవచ్చు. ఈ బాగా మార్కులు వస్తున్న వాళ్ళని పొగడటం, రెండో వాడినేమో ఇది ఎప్పుడు తిట్టడం, చూడు ఫలాని వాడు ఎప్పుడు కూడా ఫలాని వాళ్ళకి అలా వచ్చాను నీకెందుకు రావు, ఈ పద్ధతిలో ఉండడం. సో ఇవన్నీ కూడా వాళ్ళ మనసు వాళ్ళ ప్రభావం మీద పడి ఒక విషయం గమనించాల్సింది ఏమిటంటే వాళ్ళ ఫర్దర్ పర్ఫార్మెన్స్ మీద కూడా ఇది దెబ్బతీస్తుంది. తిరిగి వాళ్ళు చదువుకోవటం మీద కూడా ఇదే ఆలోచనలు వస్తూ ఉంటాయి వాళ్ళకి, ఇది దెబ్బతీస్తుంది. కాబట్టి ఏమిటంటే నేను అనేది ఏమిటంటే దీనికి ఎలా మార్గాలు అన్నది నేను తర్వాత చెప్తాను. కానీ మనం ప్రస్తుతం కారణాలను విశ్లేషిస్తున్నాం. ఇవన్నీ కూడా అందువల్ల ఏమవుతుంది, అందరూ కారకులే అవుతున్నారు దీనికి. విద్య అంటే అంత వాళ్ళకి మొదట్లో బీజం ఏదైతే మెదడులో వేస్తున్నామో, ఊరికే రైవల్రీ అనే బీజం, నువ్వు ఒక్కడే ఫస్ట్ ఉండాలి, మీ వాళ్ళందరిలోకి నువ్వే గొప్ప అనుకోవాలి, ఈ పద్ధతిలో ఫలాని వాడికన్నా నువ్వు ముందుకెళ్ళాలి, ఇట్లాంటి కంపారిజన్స్, ఇట్లాంటి రైవల్రీలు, ఇలాంటి వాటి వల్ల వాళ్ళు వస్తూ ఉండొచ్చు వాళ్ళకి మార్కులు, కానీ మార్కులు రాని పరిస్థితిలో వాళ్ళ మనసు దౌర్బల్యం అయిపోయి ఆ పరిస్థితిని వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి అయిపోయి. ఇది ఎలాంటి పరిస్థితి అవుతుందంటే ఎవడో ఒకళ్ళు ఈ పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా పెద్ద టాప్ దీనిలో నెంబర్ 1 అంటారు సార్, ఆ పద్ధతిలోకి వెళ్ళిపోయి వాళ్ళు వెంటనే కొంతకాలం తర్వాత ఏదో ఇంకొకళ్ళు ఎవరో వస్తారు ఆ దీనిలో వచ్చి, అప్పుడు వీళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎలా అయితే స్టార్ట్ అవుతాయో
అలాగే ఇక్కడ కూడా వీళ్ళని రెచ్చగొట్టి మొదటి నుంచి నువ్వు గొప్ప నువ్వు గొప్ప నువ్వు ఫస్ట్ రావాలి నువ్వు ఫస్ట్ రావాలి నువ్వే ఫస్ట్ వాడు కాదు ఇలా రెచ్చగొట్టి వీళ్ళ మనసులోంచి ఇలా చేస్తూ ఉన్నందువల్ల ఈ పర్యవసానాలు అంత కరెక్ట్గా ఉండవు. ఎందుకనంటే వాళ్ళ మనసులో కూడా మీకు మార్కులు కనిపిస్తూ ఉండొచ్చు ఇట్లా ఉంటూ ఉంటే, ఒకవేళ వాళ్ళు కూడా ఏదో ఇది చేస్తే ఒకవేళ అటువైపు వాళ్ళ పర్సనాలిటీ మీద అది దెబ్బతీస్తుంది. ఫర్దర్లో వాళ్ళు ఫర్దర్గా జీవితాన్ని ఎదుర్కొనేటప్పుడు, ఉద్యోగ నిర్వహణలో కానీ విడిగా జీవితాన్ని సమాజాన్ని ఎదుర్కొనేటప్పుడు ఈ ఈ వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏమిటంటే ఇది కూడా మనము అందరం కూడా ఆలోచించాల్సిన విషయం. దీని పరిష్కారాల గురించి మళ్ళీ ఫర్దర్గా మన చివరిలో మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఇవన్నీ కారణాలు అన్న విషయాన్ని మాత్రం మనం అందరం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది.